వాళ్ళు అయితే మొత్తం లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తూ ఒక పాట వేసుకొని మందులో చింది వేసుకుంటా అలా 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 కానీ లైటింగ్ తోని ఒక చక్కగా చూసుకో. ఈ టెంట్ ఒకటి అనుకుంటారా? ఈ టెంట్ నాదే. బ్రష్ లేక మా వాళ్ళు పల్లపూలు వేస్తారు. ప్రకృతి ఆస్వాదించాలని పల్లపూలు. మా వాళ్ళకి టిఫిన్ ఎలా అనిపించింది ఇక్కడ మీకు? చాలా బాగుంది. అంకుల్ మనసులో అయితేనే చాలా చక్కగా అబ్బా 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 అబ్బా, వ్యూ అయితే మామూలుగా లేదు. పొర్లి దొరలాలి అనిపిస్తుంది. ఐలాండ్ లో అయితే దింపేశారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఆడ కలర్ వేరే ఉన్నాయి, ఇక్కడ కలర్ వేరే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేష్ యాదవ్ పబ్బా. నా వీడియోస్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వచ్చేసి వైజాగ్ కాలనీకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మన సామాన్ అయితే మన కార్లో ప్యాక్ చేసుకొని మనమైతే బయలుదేరదాం. అది కార్ వస్తుంది వెనకాల. మనోళ్ళు అయితే మొత్తం లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసినాక ఇంకా మామూలు ఉండదు. కారు రయ్యి 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 అనుకుంటా ధూమ్ లేపుకుంటూ పోవాలి. కాకపోతే మధ్యలో ఒక చిన్న పని ఉంటుంది, సరుకు సామాన్ తీసుకోవాలి. మధ్యలో ఉత్తిగా పోతే నచ్చదు కాబట్టి మనం ఇప్పుడే లగేజ్ ప్యాక్ చేసుకుని ఇప్పుడే రూమ్ నుండి అయితే బయలుదేరాం. బయలుదేరినాక మనం చిన్న మనకు కావాల్సిన సరుకు సామాన్ తీసుకొని హైవే ఎక్కేసి అలా ఆరాంసే ఒక పాట వేసుకొని మందులో చింది వేసుకుంటా అలా 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 వెళ్తా ఉంటే ఆ మజానే వేరుంటది. మనోళ్ళు అయితే ఫుల్ స్టేట్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు. నెక్స్ట్ ఎందుకంటే మహేష్ బర్త్డే అనమాట. మహేష్ బర్త్డే గురించి అతను చిన్న ఒక ట్రీట్ లాగా మమ్మల్ని అందరినీ వైజాగ్ కాలనీకి అయితే తీసుకెళ్తుండు. అక్కడ తను పార్టీ ఇస్తా అన్నాడు. దానికైతే మేమైతే వెళ్తున్నాము. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా. వైజాగ్ కాలనీ అనేది హైదరాబాద్ నుండి అయితే 130 కిలోమీటర్లు ఉంటుంది. మనమైతే ఇప్పుడే ఓఆర్ఆర్ ఎక్కాము. ఓఆర్ మీద ట్రాఫిక్ కూడా ఏం లేదు. అలా తొందరగా అయితే వెళ్తున్నాము. లైటింగ్ అయితే మామూలుగా లేదు. లైటింగ్ తోని ఒక చక్కగా చూసుకొని వెళ్తుంది. ఇప్పుడైతే మనం వచ్చేసి వైజాగ్ కాలనీ వచ్చాం. వైజాగ్ కాలనీలో బోట్లో అయితే ఇలా కూర్చొని ఈ అలల శబ్దానికి అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చుట్టూ కొండలు, మధ్యలో మేము అలా అలా చంద్రుని వెన్నెల కాంతిలో మేము ఇక్కడ సీదా తిరుగుకుంటా అలా అలా ప్రకృతిని చాలా ఆనందించుకుంటా చాలా ఎంజాయ్ చేసుకుంటా కూర్చున్నాము. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. కొద్దిసేపు ఇలా కూర్చొని మళ్ళీ మేము క్యాంప్ టెంట్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే మనం ఐలాండ్కి అయితే వెళ్దాం. ఈ ప్రకృతిని చూపిద్దామంటే చీకట్లో మీకు అయితే కనిపించట్లేదు. ఆ వెన్నెల ఒకటే మాత్రం మాకు కనిపిస్తుంది. ఆ వెన్నెలను అయితే చూపించగలుగుతున్నాం. ఇలా క్యాంప్ టెంట్ వేసుకొని ఇలా కార్ పాటలు పెట్టుకొని ఇలా కూర్చా ఉంటే ఇద్దరికి దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. అమ్మయ్య, ఇప్పుడైతే నిద్రలేసాము. నైట్ 3 గంటలకు పడుకున్నాము. ఇది 6 o'clock అవుతుంది. అప్పుడే సూర్యుడు అయితే వచ్చేసాడు. సన్ రైజ్ ఇస్ వెరీ చూస్తే మాత్రం ఒకేసారి చుట్టూ కొండలు. వా, ఏమన్నుందా ఇలాంటి ఫేస్కి ఒక్కసారి నా జీవితంలో రావాలని అమ్మ అనిపిస్తుంది. ఈ పడవలు చూస్తుంటే ఆ పడవలలో జల జల జలపాతం నువ్వు అని ఒక సాంగ్ వేయాలని మనకే చాలా ఆతృత వస్తుంది. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కాకపోతే మనం అలానే ఎప్పుడు చేస్తామేమో. అక్కడ అయితే స్ప్రింక్లర్లు పెట్టారు, వాటర్వి గార్డెన్ టైప్లా. ఇక్కడైతే మొత్తం చెరువు అయితే ఎండిపోయింది ప్రస్తుతానికి. ఎంత ఫుల్గా ఉంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయ్యి మనమైతే బోట్లోకి వెళ్ళి ఐలాండ్కి అయితే వెళ్దాం. మా వాళ్ళు అయితే ఇక టెంట్ రిమూవ్ చేసేసి కార్లో ప్యాక్ చేసేసుకొని
వెళ్తాం. తొందర తీసేరి. ఈ టెంట్ ఒకటి అనుకుంటారా? ఈ టెంట్ నాదే. ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు కారు ఇక్కడ పెట్టేసి ఇక్కడైతే మన వాళ్ళు బ్రష్ లేక మా వాళ్ళు పల్లప్పులు వేస్తారు. ప్రకృతి ఆస్వాదించాలని పల్లప్పులు వేసి ఇక్కడ చిన్నగా వాటర్ వస్తున్నాయి, బోరు. అప్పుడప్పుడు ఊట వస్తున్నాయి, ఒక్కొక్కసారి స్లోగా వస్తున్నాయి. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ముఖాలు ఎదుర్కొని ఛాయ్ తాగ, ఛాయ్ లేవంట, ఓన్లీ బీర్లే అంట. ఇంకేం కావాలి ఇక్కడ అంటారు. మరి ఇక్కడ పద్ధతి అంట, ఇక్కడ పండుగలంట, పబ్బాలంట. ఈ నేచర్ అయితే బాగా చాలా నచ్చింది. కాకపోతే ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. మహేష్కు అందరు ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పుకోరి. హ్యాపీ బర్త్డే మహేష్ అన్న. ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇందులో అయితే చేపలు కూడా ఉన్నాయి, చూపిస్తా. ఈ చేపల పేరు తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి. ఒక చేప చచ్చిపోయింది కింద. ఇది చిన్నది హౌస్ లాంటిది, కాకపోతే హౌస్ కాదు, దీనికి మెట్లు కూడా ఉన్నాయి. మొత్తం ఎటు చూసిన కొండలు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఇక్కడికి వచ్చేసి మన వాళ్ళు టిఫిన్ చేసి హాయిగా కూర్చున్నారు. మన అవ్వ అయితే మనకు చేపలు ప్రిపేర్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడే నూనె వేడైంది. అక్కడ అవ్వ చేపలు ఆడుతుంది. ఇక్కడ చేపలు తీసుకొని మనం నిదానంగా ఐలాండ్కి అయితే పడవలు అలా 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 వెళ్దాం. మామూలుగా టిఫిన్ ఎలా అనిపించింది ఇక్కడ మీకు? చాలా బాగుంది. అంకుల్ మనసు లేకనే చాలా చక్కగా ఉంది. మీరు ఎప్పుడైనా టిఫిన్కి రావాలంటే జ్యోతి మాయుడు ఫ్రై సెంటర్ టిఫిన్ సెంటర్కి రండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాము. ఇప్పుడే చేపలు గీపాలు అన్ని వండిపించుకొని మేము బోటింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. చూడండి, ఎవ్వరు లేరు. ఎండ నిట్ట మధ్యాహ్నము పొట్టు కొడుతుంది. గొర్రెల కాపర్లు అయితే ఎండకి ఎలా ఉంటున్నారు అర్థమవుతుంది. నాకు తెలిసి ఇవన్నీ పల్లీల చెట్లు అనిపిస్తుంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అబ్బా వ్యూ అయితే మామూలుగా లేదు. పొర్లి దొరలాలి అనిపిస్తుంది. కాకపోతే దొరికితే అలా దురదలేసా ఏం చేస్తా బాగా తెలియదు. అలా చిన్న చిన్న అవుపిస్తున్నాయి దీవులు. దాన్ని ఐలాండ్ అంటారు. తెలుగులో దీవులు. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న కార్లు, జెండాలు, బోట్లు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనం అలా 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 అని మొత్తం ఒక రౌండ్ వేసి సాగర్ బ్యాక్ వాటర్స్ లో మన ఆనందం తెలియజేద్దాం. ఇది వచ్చేసి ఇదే అన్నమాట బోటింగ్ ఏరియా. ఇక్కడ చూడు అన్ని బోటింగ్ ఉన్నాయి. మేమైతే మాట్లాడాము. కాకపోతే ఐలాండ్లో దింపి రమ్మంటే వాళ్ళైతే దింపి రారంట. ఎందుకంటే రీసెంట్గా ఒక 4 మెంబర్స్ అయితే చనిపోయారంట. దాని గురించి వాళ్ళ ఐలాండ్లో దింపమంటున్నారు. అలా తీసుకెళ్ళి ఒక 2 గంటలు ఎన్ని గంటలు ఉంటారో చెప్పి వాళ్ళు అన్ని గంటలు ఉంటారు. దిగేసి వైజాగ్ కాలనీ ఇంకా నిండు ఉంటే ఒక సముద్రం తలపిస్తుందేమో. అక్కడ అవుపిస్తున్న కొండ ఉందా, నిండా ఉన్నప్పుడు ఆ కొండ మీద క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఉంటే చుట్టూ అందాలను చూస్తే ఆహా అబ్బా అనిపిస్తుంది. ఇక్కడ జెండాలకు మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్ని జెండాలు అయితే కట్టినారు. ఇలాంటి అనుభూతి లైఫ్లో ఒక్కసారైనా చేయాలి. మా వాళ్ళు అయితే ఎప్పుడు వస్తారు. ఇలా చూడండి వ్యూ. జై శ్రీరామ్. ఇప్పుడే బోట్ అయితే ఎక్కాం. ఇది వచ్చి మన బోటు. ఈయన మన బోట్ ఓనర్ అన్నమాట.
జనరేటర్ అనేది తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఎన్ని కిలోమీటర్ అవుతుంది ఫుల్ ట్యాంక్ చేస్తే? ఇట్లా 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 ఇస్తే ఇప్పుడైతే మనం స్టార్ట్ అయినాం బోటింగ్ అనమాట. బోటింగ్ అలా 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 బోటింగ్లో వ్యూ స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభవ్. ఇదే మన బోటింగ్ అనమాట. చూడు ఎక్కడ చూసినా కొండలు, వాటర్తోనైతే మామూలుగా లేదు, మొత్తం అయితే సూపర్గా ఉంది. అక్కడ చేయి దగ్గర చూపించాను కదా, అక్కడ అయితే వల వేశారు. అదేంటంటే చేపల కోసం అయితే వల అయితే వేశారనమాట. ఐలాండ్లో అయితే దింపేశారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. మొత్తం కొండలు, వాటర్, వాళ్ళు అయితే వస్తున్నారు. కాకపోతే ఎండ ఫుల్గా ఉంది, ఒక చెట్టుకి లేదు, మొత్తం రాళ్ళ కింద అయితే ఉండాల్సిందే అంట. ఇక్కడైతే 2 hours అయితే స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది. కాకపోతే ఎండలు విపరీతంగా ఉన్నందువల్ల మేమైతే ఉండలేకపోయాము. మళ్ళీ అయితే మేము తిరిగి వెళ్తూ ఉన్నాము. జల జలపాతం నువ్వు, సెల 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 ఏరు నేను, సలసల నువ్వు తాకిత నన్ను పొంగే. అన్ని కదులుతున్నట్టు ఉన్నాయి. అలసిపోయి బ్యాక్ టు మళ్ళీ అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం. ఇదైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇదే ఏదైనా అవుతుంది. ఇది ఒక మంచి ఎగ్జాక్ట్ చుట్టూ ఒక ఎడారి ప్రాంతం లాగా మనకు కలేజ సినిమాలో మహేష్ బాబు పోయిన ఫీలింగ్ వస్తుంది. చుట్టూ ఎడారి, మధ్యలో మనము. కాకపోతే అనుష్కలు అప్పుడప్పుడు కనిపిస్తలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మా ఈ బాయ్స్ దివా పొట్టుబడినట్టు కారు ఎడారి ప్రాంతంలో